హాయ్ అందరికీ. నేను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేశాను. అస్సలు టేస్ట్ ఎలా ఉంది తెలుసా? ఇది ఒట్టి తాలింపి తినేయాలనిపించింది, అంత బాగుంది. క్యాప్సికమ్ అంటే కారం ఉంటుంది అనుకుంటారు కదా, అస్సలు ఉండదు. ఇక్కడ చూసారు కదా క్యాప్సికము. నేను ఇక్కడ ఒక పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ తొడియం ఉంటుంది కదా పైన, ఇది తీసేసి తర్వాత అందులోని గింజలు కూడా తీసేయాలి. అది ఉంటే అంత అనిపించదు. అంటే వాడే వాళ్ళు వాడుకోవచ్చు, నాకు ఎందుకో తినేటప్పుడు అవి కొంచెం నచ్చదు, దానివల్ల నేను తీసేస్తాను వాటిని. ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది, అలా అంటే చాలు. వాటిని ఈ సైజులో కట్ చేసుకోండి. మరి చిన్నగా ఉండకూడదు, అలానే పెద్దగా ఉండకూడదు, ఈ సైజులో ఉండాలి. అప్పుడే ఫ్రైకి బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రైకి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను. అలాగే శనగింజల పొడి, ఇందులో నేను ఉప్పు కారం వేయను, పల్లీలు వేయించి అందులో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పడతాను. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు ఉంది కదా, అది ఇందులో వేసుకోండి. ఈ ఫ్రైకి ఇవి కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కలర్ మారే వరకు ఫ్రై చేశాను. ఒక 70% అలా ఫ్రై అయితే చాలు. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను అంటే వెల్లుల్లిపాయలు వేయలేదు, నేను పొడిలో వేసానని చెప్పాను కదా, అందువల్ల ఇందులో వేయలేదు. మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఉంది కదా, ఇందులో వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేయండి, ఎక్కువ వద్దు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ అయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ ఫ్రై అయితే ఒక 10 నిమిషాలు చేసేయచ్చు, ఎందుకంటే ఇది ఆవిరికి బాగా మగ్గిపోతుంది అనమాట, అంటే ఉడికిపోతుంది. మూత క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, అడుగు అంటద్దు, అయినా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఈక్వల్గా ఫ్రై అవుతుంది. ఇక చూసారు కదా, ఈ విధంగా చేయండి మూత క్లోజ్ చేసుకుంటూ. నేను ఏ వీడియోలో అయినా సరే మూత క్లోజ్ చేసి ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాను, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది దానివల్ల. అలాగే ఇక చూసారు కదా, ఆనియన్స్ కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. అందుకే నేను స్టార్టింగ్లో 70% ఫ్రై అయితే చాలన్నాను. ఇక్కడ కొద్దిగా కారం, అలాగే ఈ పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసాను, శనగింజల పొడి. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి, ఎక్కువసేపు వద్దు. అంతే, స్టవ్ ఆఫ్ చేయడమే. క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ అది కనిపించినప్పుడు ఖచ్చితంగా ఇంటికి తీసుకొని వచ్చి చేస్తారు, అంత బాగుంటుంది. కారం అయితే అస్సలు ఉండదు, తినే కొద్దీ టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.